ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఢిల్లీ మద్యం కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులపై కేసును కొట్టివేయడం. 2021, 2022 మధ్య జరిగినదిగా చెబుతున్న ఈ కుంభకోణంలో కేజ్రీ, సిసోడియా, కవిత సహా చాలా మంది జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. దాదాపు ఏడాదిన్నర కిందటే ఈ కేసులో నిందితులు అందరికీ బెయిల్ వచ్చేసింది. తాజాగా సరైన ఆధారాలు లేవంటూ నిందితులు అందరిపై కేసును కొట్టివేస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాక దర్యాప్తు లోపాలు ఉన్నాయంటూ సిబిఐని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ తీర్పుపై దర్యాప్తు సంస్థ హైకోర్టుకు వెళ్లినా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అక్కడ ఇక్కడ అధికారం పోయింది. మద్యం స్కామ్ పర్యవసానాలతో ఢిల్లీలో ప్రభుత్వం విమర్శల పాలైంది. ఖజానాకి 2200 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలు రావడంతో మొత్తం కుంభకోణం విలువ 1100 కోట్లుగా దర్యాప్తు సంస్థలే ఈడీ, సిబిఐ అభియోగాలు మోపాయి. అప్పట్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు సౌత్ గ్రూప్ లోని వారికి 100 కోట్ల ముడుపులు దక్కాయని పేర్కొన్నారు. అనంతరం కేజ్రీ సహా కీలక నేతలు జైలు పాలవడంతో ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు నేతలు అందరికీ విముక్తి లభించినా తమకు కీలకమైన ఢిల్లీలో అధికారం లేని పరిస్థితి. ఇక ఢిల్లీ మద్యం స్కామ్ జరిగినట్లుగా చెబుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీంను కూడా ఏర్పాటు చేసింది. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విలువ 3500 కోట్లు అంటూ పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. దీనికి ఉదాహరణగా నెలకు 60 కోట్ల చొప్పున వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 60 నెలల్లో 3500 కోట్లు అని ఉజ్జాయింపు లెక్కలు వేసింది. అయితే వైసీపీ పవర్ లోకి వచ్చాక దాదాపు 6 నెలలుగా కొత్త మద్యం విధానం అమలు చేశారు. అంటే 3500 కోట్లు, 360 కోట్లు ఇక్కడే తక్కువ పడుతుంది. ఇక తాము అసలు కొత్త డిస్టిలర్లకే అనుమతి ఇవ్వలేదని, అవన్నీ టీడీపీ హయాంలో అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినవేనని వైసీపీ అంటుంది. పైగా తాము బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేశామని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించామని, అమ్మకాలు వేలాలు కుదించామని బలంగా వాదిస్తుంది. తమపై కక్ష సాధింపులకు మద్యం విధానాలపై కేసులు పెట్టారని, ఇవి అక్రమ కేసులు అని కూడా అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నాలను చేస్తుంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలను వారి ప్రభుత్వంలో ముఖ్య అధికారులుగా అరెస్టులను చేసింది. వీరిలో చాలా మంది బెయిల్ వచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో నిందితులపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఏపీ మద్యం కేసులో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు 3 రోజుల కిందటే వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డితో పాటు ముప్పిడి అవినాష్ రెడ్డిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మున్ముందు ఏపీ లిక్కర్ కేసు పేలుతుందా? ముఖ్య నాయకుల అరెస్టు వరకు కూడా వెళ్తుందా? లేక ఢిల్లీ కేసు తరహాలో మారుతుందా అన్నది మాత్రం వేచి చూడాలి.